నెలకు 1500 కోట్లు రాజీవ్ వికాసం కోసం కేటాయింపులు. అక్టోబర్ 2 వరకు స్కీమ్ పంపిణీ. విడుదల వారిగా క్షేత్రస్థాయిలోకి. ఎంపికపై అభ్యర్థుల్లో ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో 9.09 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయట. ఏది నెలకు 1500 కోట్లు. నెలకు 1500 కోట్లు అంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు? 9000 కోట్లు. 9000 కోట్లు అంటే దీని ప్రకారం చూస్తే వీళ్ళు 9000 కోట్లు ఇవ్వాలంటే దరిదాపుగా ఒక 6 నెలలు. నెలకు 1500 కోట్లు అంటే 6 నెలలు కావాలి. 6 నెలల్లో ఈ సంబంధించినటువంటి వస్తాయి అన్నట్టు. రాజీవ్ వికాసం కోసం కేటాయింపులు అయిపోయినాయి. అక్టోబర్ 2 వరకు స్కీమ్ పంపిణీ వస్తాయట. విడుదల వారిగా క్షేత్రస్థాయిలోకి. విడుదల వారిగా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు విడుదల వారిగా అంటే కేవలం ఇచ్చేది 1,02 లక్షలకు సంబంధించి 50,000 లక్షల రూపాయల వరకు మాత్రమే ఆ మొదటి విడత ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు రెండో విడత అది ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. రెండో విడతలో మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తారు? ఇగో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న రాజీవ్ యువ వికాసానికి ప్రతి నెల 1500 కోట్ల చొప్పున బడ్జెట్ రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ భావిస్తున్నది. ఈ మేరకు బడ్జెట్ కోసం ప్రత్యేక ప్లాన్ చేస్తున్నది. అక్టోబర్ 2 వరకు విడతల వారిగా ఈ స్కీమ్ను అమలు చేయాలని అంటున్నారు. ఇప్పటికే 50,000 లక్ష యూనిట్లకు తొలుత అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2న ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వనున్నారు. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులు ఎంపిక చేసిన యూనిట్లపై నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. జూన్ 15 తర్వాత ఆయా స్కీములను గ్రౌండింగ్ చేయాలన్నారు. ప్రభుత్వం యువతకు మేలు చేసేందుకు ఈ స్కీమును ఎంపిక చేసినట్టు చెబుతున్నది. కానీ దీని గ్రౌండింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే దళిత బంధు తరహాలోనే విమర్శల పాలు కావస్తుందని స్వయంగా ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ఈ స్కీమ్పై ప్రభుత్వం ఎలా మానిటరింగ్ చేస్తున్నది అనేది అధికారుల్లోనూ చర్చనీయాంశమైంది. సీఎం, డిప్యూటీ సీఎం ఈ స్కీమును సమర్థవంతంగా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలోని పరిస్థితులు సక్రమంగా లేకపోతే సర్కారే నష్టపోవాల్సి వస్తుందని ఓ కీలక అధికారి చెప్పుకొచ్చారు. ఎంపికపై ఆందోళన. ఇక ఈ స్కీమ్ కోసం అప్లై చేసిన అభ్యర్థుల్లో మాత్రం గందరగోళం నెలకొన్నది. లక్షలోపు ఎంతమందికి ఇస్తారు? తమకు వస్తుందా లేదా? 1,00,000 స్లాబ్ పూర్తయిన తర్వాత మిగతా వారికి అందజేస్తారా? గత ప్రభుత్వం తరహాలోనే చేతులు ఎత్తేస్తారా అనే అనుమానాలు పబ్లిక్లో నెలకొన్నాయి. మరోవైపు అభ్యర్థులను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లీడర్లే ఎంపిక చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతున్నది. దీంతో తమకు రానే రాదని కొందరు మదన పడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నిబంధనల ప్రకారం ఎంపీడీఓలు క్యాండిడేట్లను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మెజార్టీ జిల్లాలో స్థానిక అధికార పార్టీ లీడర్లు లిస్టు తయారు చేసి అధికారులకు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దళిత బంధు సమయంలో ఇదే పరిస్థితి ఉండేది. స్కీమ్ ఎంపికను ప్రజాప్రతినిధులు చేశారు. దీంతో ఇష్టమైన వాళ్లకు యూనిట్లు అందజేశారనే ఆరోపణలు విస్తృతంగా వచ్చాయి. పైగా కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు కమిషన్లు తీసుకున్నారనే ప్రచారం కూడా గత ప్రభుత్వంలో జరిగింది. ఇది 2023 ఎన్నికల సమయంలో కీలక ప్రభావం చూపినట్లు స్వయంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు రాజీవ్ వికాసంలో కాంగ్రెస్ అదే తప్పు చేస్తున్నది. ఇది ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తుందని ఒరిజినల్గా కాంగ్రెస్ మొదటి నుంచి పార్టీలోనే ఉన్నట్లు నాయకులు చెబుతా ఉన్నారు. ఇది అప్పుడేమో ఈ దళిత బంధు స్కీమ్ ద్వారా సరే పెట్టినటువంటి స్కీమ్ అందరికి వస్తే బాగుండేమో. దళిత బంధు స్కీమ్ ద్వారా ఏమైంది? దగ్గరలకు, ఉన్నోళ్లకు, లేనోళ్లకు, పక్కమెట్టలకు, చుట్టపోలకు, సడ్డగూనికి, బామర్దికి ఇప్పించుకున్నారు అప్పుడు. అయితే అది ఎన్నికల ప్రభావం చూపెట్టింది ఎన్నికల్లో. ఇప్పుడు స్థానిక ఎన్నికల పైన ఈ రాజీవ్ వికాసం అనేటువంటి పథకం చాలా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అక్టోబర్లో అంటున్నారు. అక్టోబర్ వరకు మొత్తం ఇస్తామని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు కదా. మరి మీరు అక్టోబర్ వరకు అంటే మీరు వచ్చేటువంటి ఈ నెలలో లేకపోతే వచ్చే నెలలో మీరు ఎన్నికలు పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మీరు ఇచ్చేటువంటి 50,000 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఊరికి ఒకరికి ఇద్దరు కూడా చేరాయి. దీని ద్వారా మిగతా వాళ్ళు డిసప్పాయింట్ కావడం ఖాయం. అది మీ పార్టీ పైన ప్రభావం చూపెట్టడం అంతకంటే ఖాయం. మరి చూడాలి దీనిపైన. మరి నెలకు 1500 కోట్లు అంటే ఇది ఈ ఎన్నికల లోపు అంటే ఇంకొక నెల లోపట్ల ఈ పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ కనుక కాకపోయినట్టు ఇప్పుడు రేపు జరగనున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఈ ఉరితాడు పేరుని సిద్ధంగా ఉంచుకున్నారు. పార్టీని ఎట్లా ఉరి తీయాలని ఎదురు యువత అంతా అప్లై చేసుకున్న వాళ్ళు దయచేసి దాని పట్ల ఆలోచించాలి. అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి సరే అందరు కాకపోయినా మీరు అన్నటువంటి ఆ 9,000 కోట్లకు ఎంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ అవి గుర్తించి ఇవ్వాలి. కేవలం కాంగ్రెస్ పార్టీలకు ఇస్తాం, ఉన్నోనికే ఇస్తాం, మళ్ళీ ఉన్నోనికే పెడదామంటే అది కుదరని పని. ఇంకా మంచి అవకాశం అట. స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్న వారికి రాజీవ్ యువ వికాసం స్కీము ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ సంపూర్ణంగా గ్రౌండింగ్ అయితే సుమారు 5 లక్షల మంది వ్యాపారవేత్తలు అవుతారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు మేలు జరుగుతున్నది. వాస్తవానికి చాలా మంది యువతకు వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పటికీ సరైన ఆర్థిక సాయం పెట్టుబడి లేకపోవడంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఈ స్కీమ్ యూత్కు అండగా ఉండేందుకు ఉపయోగపడుతున్నది. ఈ స్కీమ్ కోసం ఏకంగా 16.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ స్కీమ్ సక్సెస్ అయితే దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు సృష్టి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? నాకు అర్థం కాదు, అడుగుతా ఉన్నా. 16 లక్షల మంది అప్లై చేసుకుంటే 20 లక్షల మందికి ఎట్లా అవుతుంది? రెండోది వాళ్ళు ఇచ్చేది 5 లక్షల మందికి. మళ్ళీ ఈ ద్వారా వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక స్థితిగతులను సమానంగా మార్చడమే కాకుండా రాష్ట్ర జిఎస్టిపి మెరుగవడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ స్కీమ్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వారు 80% మంది లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే 9.09 లక్షల కార్పొరేషన్ రుణాలు పెండింగ్లో ఉన్నాయట. గతంలో వివిధ కార్పొరేషన్ల కింద ఆర్థిక సాయం కోసం వచ్చిన 9.09 దరఖాస్తులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్లో పెట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనివల్లే తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని, రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధి పొందేందుకు 16.22 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకానికి ప్రవేశపెట్టిన అనాదిరి కాలంలోనే 5 లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలంటూ పేర్కొన్నారు. అయితే దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులు అవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా అని పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీల జాబితా ఆధారంగా యూనిట్లు ఖరారు కూడా చేస్తూ ఉన్నారట. సో ఏదేమైనప్పుడు కూడా మీరు ఇచ్చేటువంటి పథకం మంచిదే కావచ్చు, కానీ ఈ 50,000 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వాళ్ళనే ప్రధానంగా మొదటి విడతలో 1,00,000 మందికి ఇవ్వడం అనేది ఇది కొంత జీర్ణించుకోవట్లేదు. దాంట్లో కొంతమందికి ఒక 25,000 మందికి ఇగో 50,000 వరకు, ఇంకో 25,000 మందికి 1,00,000, దాని తర్వాత 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళని ఇంకో 25,000, 4 లక్షలు ఉన్నటువంటి వాళ్ళని 25,000 మందిని ఇట్లా ఎంపిక చేస్తే కొంత అది ఉండేది కావచ్చు. మొత్తానికి కేవలం బడ్జెట్ ఏమో 9,000 కోట్లు అని చెప్పి దాంట్లో కేటాయించింది మాత్రం 1,000 కోట్లు. ఆ విధంగా జరగబోతా ఉన్నది. సరే ఏదేమైనప్పుడు కూడా దీంట్లో ప్రధానంగా నెలకు 1,500 కోట్ల రూపాయలను మరి ఈ పథకం కోసం ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఈ నెలలో కాకపోతే ఇంకో నెలన్నా వస్తుందని మళ్ళీ మనం వెయిట్ చేయాలన్నట్టు.